ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో అవసరం లేకపోయినా, స్పేస్ లేకపోయినా అవసరాన్ని క్రియేట్ చేసి, స్పేస్‌ను క్రియేట్ చేసి నరేంద్ర మోదీ గారిని, సెంట్రల్‌లో బీజేపీ నాయకత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని విపరీతంగా అసలు ఒకానొక స్టేజ్‌లో బీజేపీ వాళ్ళు కూడా పోటీ పడలేరేమో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని పొగడడంలో. అండ్ ఇక జనసేన పార్టీ అధ్యక్షుడి గురించి చెప్పక్కర్లే, ఆయన గురించి మాట్లాడడానికి ఏముండదు. ఆ స్థాయిలో పొగుడుతూ ఉన్నారు. కానీ ఇటు బీజేపీ వైపు నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాల మీద కానీ వాళ్ళకంత పాజిటివ్ దృక్పథం అయితే ఉన్నట్లు లేదు. సమయం దొరికితే చాలు పంచులు, సెటైర్లు వేస్తూ ఉన్నారు. తాజాగా కూడా విశాఖపట్నానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వచ్చారు. ఒక కార్యక్రమం, బీజేపీ కార్యక్రమంలో పాల్గొనడం కోసం. ఆ కార్యక్రమ వేదిక మీద నుండి మంత్రి సత్యకుమార్ గారు, క్యాబినెట్ మినిస్టర్, ఆయన భాగస్వామిగా ఉన్న పార్టీ దేన్నైతే ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అని, దాని మీద పంచులు, సెటైర్లు వేస్తూ ఉన్నారు. దాని మీద పంచులు, సెటైర్లు వేయడం ఇన్ ద సెన్స్ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలను డైరెక్ట్గా ఎటకారాలాడినట్లే కదా. ఇంతకు ముందు కూడా సత్యకుమార్ గారు దీని మీద పంచులు వేశారు. ఇంతకుముందు ఏమన్నారు, తోడికోడలు ఇప్పుడు ఫోన్లలో కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ బస్ ఎక్కి కొట్లాడుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు పోతున్నారు అన్నారు. తాజాగా విశాఖపట్నంలో ఏమన్నారు, విశాఖపట్నంలో పొద్దున ఒక సినిమా చూసి, మధ్యాహ్నం అనకాపల్లికి పోయి అక్కడ ఒక సినిమా చూసి, సాయంత్రానికి రాజమండ్రి వెళ్ళి అక్కడ కార్తీక దీపం సీరియల్ చూసి మళ్ళీ పోయిన దారిలోనే రిటర్న్ విశాఖ వచ్చేస్తున్నారు. అంటే మరి ఇట్లా ఖాళీగా తిరుగుతున్నారని ఆడవాళ్ళు, మహిళ అంటే మంత్రి గారి ఉద్దేశమా, లేకపోతే ఎటు ఉచిత బస్సు కాబట్టి దాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారని చెప్తూ ఉన్నారా? ఈ ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏమీ లేదని చెప్పదలుచుకున్నారా? కానీ మొత్తం సెటైర్లు, పంచులే. పొద్దున విశాఖలో ఒక సినిమా చూస్తారట, మధ్యాహ్నం అనకాపల్లిలో ఇంకో సినిమా అట, సాయంత్రం రాజమండ్రిలో ఒక సీరియల్ అట, చూసి మళ్ళీ పోయిన దారిని విశాఖకు తిరిగి వచ్చేస్తారట. డెఫినెట్లీ ఉచిత బస్సు సర్వీస్ మీద వీళ్ళు పంచులేస్తూ ఉన్నట్లే. బేసిక్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఉచిత బస్సు ఇస్తూ ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఉచిత బస్సు ఇస్తూ ఉన్నారు. ఉచిత బస్సు అంటే రవాణా సౌకర్యం, ఉచిత రవాణా సౌకర్యం. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్చువల్గా ఎన్నికలకు ముందే టీడీపీ, జనసేన కలిసి ప్రకటించిన మేనిఫెస్టోని బీజేపీ ఏమి దగ్గరకు కూడా రాలేదు, ఇలా చేయి కూడా పెట్టలేదు. బహుశా వాళ్ళకి ఈ నిర్ణయాలన్నిటి మీద వ్యతిరేకంగా ఉన్నారేమో తెలియడం లేదు. సొంత మంత్రులే సొంత ప్రభుత్వ నిర్ణయాల మీద పంచులేస్తుంటే ఏం చేయాలి? అండ్ రాజకీయంగా కూడా కొన్ని ట్విస్ట్లు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉన్నోళ్ళు కొందరు, ఇప్పుడు పోతుల సునీత గారు ఉన్నారు, తాను ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతూ ఉంటారు పాపం. మొదట టీడీపీలో ఉన్నారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు చేశారు, తనను ఎమ్మెల్సీ చేశారు. వైసీపీ అధికారం పోగానే దానికి రాజీనామా చేసేశారు. టీడీపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తే, సంవత్సరం నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్న టీడీపీ వాళ్ళు ఏమీ ఆమెను అలో చేయడం లేదు. సో ఇప్పుడు ఏదో ఒక వైపు కూటమి పార్టీలోనే ఉండాలి అని తాను బీజేపీ వైపు వెళ్తూ ఉంటే బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. టీడీపీ ఎవరినైతే వద్దనుకుంటూ ఉన్నారు వాళ్ళని ఏదో విధంగా కూటమి పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలోకి వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని బీజేపీ తీసేసుకుంటూ ఉంది. ఇటు పొలిటికల్గాను తెలుగుదేశం పార్టీకి ట్విస్ట్లు ఇస్తూ పోతూ ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాల పరంగా చివరికి క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు కూడా పంచులు, సెటైర్లు, జోకులు వేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇదేదో చంద్రబాబు నాయుడు గారి వన్ సైడ్ లవ్ లాగానే కనిపిస్తూ ఉంది. చంద్రబాబు గారు బీజేపీని విపరీతంగా ప్రేమించుకుంటూ వెళ్తున్నారు. ప్రతిగా బీజేపీ ఏదో వీళ్ళ మీద, టీడీపీ మీద, చంద్రబాబు గారి మీద లవ్ కాదు కదా, కనీసం ఏదో ఉన్నారంటే ఉన్నారు, అవసరం ఉంది కాబట్టి కలిసి ఉన్నారు అన్న కోణంలోనే వీళ్ళ బంధం అయితే సాగుతూ పోతూ ఉన్నట్లుంది. చివరికి కొనసాగుతుందా, ఏదో ఒక ఫైన్ డే బ్రేకప్ అయిపోతుందో తెలియదు మరి.